ఓకే, ఎస్ చరణ్ కౌశిక్ గారు, 42 సంవత్సరాల సుదీర్ఘ బంధాన్ని పోగొట్టేశారు, పంపించేస్తున్నారు. జీవన్ రెడ్డి గారిని ఎవరు పంపించారు? మరి జీవన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోతే 2019లో ఎమ్మెల్సీ ఇచ్చారు. 2019లో ఇవ్వలేదు. అదే సార్, 2019లో పోటీ చేసి 2019లో ఎమ్మెల్సీ ఒక 23 అంటారు అనుకున్నా. 19లో ఎమ్మెల్యే ఓడిపోతే 24 ఎంపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు ఆయన. అదే చెప్తున్నాం. అప్పుడు కాంగ్రెస్ టికెట్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు ఎవరు. ఏం లేదు, సిద్ధంగా ఉండరు. మన చేయలేదా నరేంద్ర 19 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కాబట్టి సార్. అట్లా రాజకీయాలు అట్లా ఉండదు కదా. ఇంకోటి 23లో మీరు ఎమ్మెల్యే పోటీ ఎమ్మెల్సీ ఉండి 23లో ఎమ్మెల్యే తీసుకున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే ఓడిపోయి ఎమ్మెల్సీ ఉండి మళ్ళీ 24 ఎంపీ పోటీ చేశారు. మీకు ఒక్కరికి ఎన్ని అవకాశాలు, మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు? మీకు ఇంకోటి చెప్తా ఉన్నారు. 1985లో 1983లో టీడీపీ నుంచి గెలిచినటువంటి జీవన్ రెడ్డి గారు మరి మంత్రిగా ఉన్నాడు కేటీఆర్, అదేవిధంగా ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో. తర్వాత నాదెండ్ల భాస్కరరావు గారితో మళ్ళీ వారు కూడా పార్టీ ఫిరాయింపులో పాల్పడ్డారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి ఇంత మాట్లాడుతున్నటువంటి జీవన్ రెడ్డి గారు ఆనాడే పార్టీ ఫిరాయింపుల సమితి నాదెండ్ల భాస్కరరావు గారిది కాదు కదా పార్టీ, ఎన్టీఆర్ పార్టీ గెలిచింది ఎన్టీఆర్ గారితో. మీరు అలా పోయారు భాస్కరరావు వర్గంలో మళ్ళీ మంత్రి అయ్యారు. తర్వాత వైఎస్ రాజశేఖర గారి మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. 2009లో ఓడిపోయారు. వారు దాదాపు 3 సార్లు ఎంపీ పోటీ చేసి ఓడిపోయారు, 5 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయారు, 6 సార్లు 5 సార్లు కాంగ్రెస్. 3 సార్లు ఎంపీ పోటీ చేసి ఓడిపోవడం అంటే మీకు కేసీఆర్ మీద కంటెస్ట్ చేయడానికి జీవన్ రెడ్డి గుర్తుకొచ్చారు 2006లో 7లో. సార్ ఇప్పుడు 2024లో అంటే ఓకే గానీ రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ మీద పోటీ పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. జీవన్ రెడ్డి ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిరా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా స్వాగతించాల్సింది. ఇంకోటి అంటే 3 సార్లు 2 సార్లు కేసీఆర్ మీద కదా పోటీ చేసి. మా హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పనిచేశారు, పిసిసి ప్రెసిడెంట్ పనిచేశారు, ఏసీ సెక్రటరీ పనిచేశారు. 18 సంవత్సరాలు రాజ్యసభ, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి రాష్ట్రంలో మంత్రివర్గం ఉన్నారు. మా హనుమంతనకు మరి టికెట్ ఇవ్వలేదు, అదే కాకుండా రాజ్యసభ ఏది ఇవ్వలేదు. మరి హనుమంతన పార్టీ ఉన్నారు లేదా? లాయలిస్ట్ అంటే ఏంది? నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా పార్టీ మారి ఇంకా రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డికి కాన్స్టిట్యున్సీ ఉంది కదా సార్. జీవన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఓడిపోయిన వ్యక్తి అయితే మళ్ళీ ఇప్పుడైతే ఎమ్మెల్యే లేదు కదా. మీరు పార్టీ గొప్ప నిర్ణయం తీసుకొని ఇంకోటి మీరు చెప్తే ఎంతమంది టికెట్ ఇచ్చినా? అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఎన్నిసార్లు ఓడిపోతే టికెట్ ఇప్పించింది మీరు? మేడిపల్లి సత్యం మీరు టికెట్ ఇప్పినా? ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు ఎవరు గెలిచారు కదా మరి? లక్ష్మణ్ ఎన్నిసార్లు టికెట్ ఇచ్చారు? 4 సార్లు పోటీ చేశాడు. ఆయన చెప్పింది ఒకటి. మీరు మాత్రం నీ వర్గానికి టికెట్లు కావాలి, మీకు టికెట్లు కావాలి, మీరు మాత్రం పోటీ చేయాలా, మీరు చెప్తే జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలి. మళ్ళీ నాకు పార్టీలో అన్యాయం జరిగింది. మరి నేనేమనాలి? మరి నేను ఎమ్మెల్సీ అయినా నాకు ఇవ్వలేదు, నేను పార్టీలో లేనా? మా హనుమంతలు లేడు పార్టీలో, మా మధ్యాస్కన్ లేడు, అందరికి అవకాశం ఇచ్చారు పార్టీ ఒక్కొక్కరు. ఇంకోటి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇచ్చిన నాకు అర్థం కాక రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారు కొత్తగా వచ్చిరా, రేణుకా చౌదరి గారు కొత్తగా వచ్చిరా, లేకపోతే అభిషేక్ మిని సింగ్ గారు కొత్తగా వచ్చిరా, లేకపోతే ఏం నరేంద్ర రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డికి సలహాదారు ఎట్లా ఇస్తారు? నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో ఎందుకు పోయారు సార్? మరి మీరు ఎంత నిజాయితీ పనులు మరి ఎందుకు పోయారు? నాకు అర్థంగా మీరు వేసింది ఏంది? దాని మీద క్షమాపణ చెప్పు. మరి దాని మీద క్షమాపణ చెప్పండి. ఒకటినే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు కేటీఆర్ గారు జూనియర్ ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు అంటే రేపు నాయకత్వం మీరు పనిచేస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కేటీఆర్. అట్లా అంటే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో కూడా తీసుకోవాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేశారు కదా పనిచేస్తే రేవంత్ రెడ్డి గారు వద్దన్నారా? మీకు 6 పనిచేస్తున్నారు. అదే సార్, రేవంత్ రెడ్డి గారు వద్దన్నారా? అందుకే రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు మీకు. అవకాశం రేవంత్ రెడ్డి ఇంకోటి ప్రభుత్వంలో ఏమైనా రేవంత్ రెడ్డి గారు నష్టం చేసిరా? పార్టీ పరంగా మీరు పార్టీ మారుతుందని తెలిస్తే మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడారు, దుద్దిల శ్రీధరబాబు ఇంటికి వచ్చారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చారు, అదే కాకుండా అదే సచిన్ సావత్ గారు పోయారు. ఇప్పుడు ఆయన మెయిన్ ఏంటంటే మొన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గెలిపించుకున్నా మళ్ళా మున్సిపల్ చైర్మన్ గా సంజయ్ వర్గీని పెట్టారు. అసలు చెప్పిన మనిషికి ఇవ్వలేదు అని చెప్పి. ఇప్పుడు మీరు వర్గీయులను ఎందుకు తీసుకొస్తారు? అంటే మీరు వర్గాలు మెయింటైన్ చేస్తారా? అంటే మీరు చేస్తే వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. ఏం మొదటి నుంచి మరి మీరు మొదటి నుంచి ఎంతమందికి టికెట్ ఇప్పించింది సార్? మీరు మీ వల్ల ఎంతమంది జగిత్యాలు ఒక్క లీడర్ తయారు చేశారు? మీరు జిల్లాలో ఒక్క లీడర్ తయారు చెప్పండి. మీ జగిత్యాలు మీరు చేసినటువంటి ఒక్క సెకండ్ లీడర్ పేరు చెప్పండి. ఇప్పటివరకు ఏ నాయకుడు ఏదో కూడా చేసి మీరు మొత్తం పోటీ చేస్తే నేను పోటీ చేయాలి, లేకపోతే ఎవరు ఉండొద్దని మాట్లాడితే అర్థం ఉందా? అరే మీకు ఎమ్మెల్సీ అయిపోకముందే ఎంపీ కావాలి, ఎమ్మెల్సీ అయిపోకముందే ఎమ్మెల్యే కావాలా? ఇప్పుడు మళ్ళీ నాకు మంత్రివర్గంలో స్థానం వేయలేదు. ఎన్ని అవకాశాలు ఇస్తారు ఒక వ్యక్తికి? ఇప్పుడు అజరుద్దీన్ గారు ఉన్నారు, మొన్న 23లో ఓడిపోయాడు. అదే బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గారికి ఇచ్చిన తర్వాత మధ్యలో కదా అదేవిధంగా మంత్రి అనౌన్స్ చేసింది, ఎమ్మటి ఇవ్వలే కదా. అదే కాకుండా షబ్బీర్ అలీ గారు ఉన్నారు, కామారెడ్డి వదిలేసి నిజామాబాద్ అర్బన్ పోయిండు, తర్వాత తీసుకొచ్చి అడ్వైజర్ ఇచ్చారు.
అరే మీరు పార్టీ మీకు ఇన్ని ప్రయాణాలు చేస్తే మీరు ఒక లీడర్కు జగిత్యాల నుంచి లీడర్ తయారు చేయకుండా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేయకపోతే మీరు పోరాటం చేస్తే వచ్చిందా కాంగ్రెస్ కానీ అప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ టైంలో ఆల్మోస్ట్ జీవన్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ డిసైడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత జానారెడ్డి ఒక లెటర్ రాశారు, ఇప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ పిసిసి ప్రెసిడెంట్ ఫిలప్ చేయొద్దని చెప్పి. సార్ ఆ తర్వాత రేవంత్ రెడ్డికి వచ్చింది పిసిసి. రేవంత్ రెడ్డి నేనున్నా అన్నిట్లలో నేనున్నా, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. తర్వాత ఒపీనియన్ తీసుకుంది పార్టీ. ఎవరిని? పిసిసి జనరల్ సెక్రటరీని, వైస్ ప్రెసిడెంట్ని, స్పోక్స్ పర్సన్ని, జిల్లా అధ్యక్షులని, బ్లాక్ ప్రెసిడెంట్, డెలిగేట్లని, సీనియర్ అందరు ఒపీనియన్ తీసుకుంటే అందరు రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ ఉండాలని చెప్పి కోరుకున్నారు. రేవంత్ రెడ్డి గారు పీసీ చేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో నియమించారు. రాజారేంద్ర గారు కావచ్చు, తర్వాత చాలా మంది అంజన్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, గీతారెడ్డి గారు కావచ్చు, జగ్గారెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక సైడ్ యాత్ర చేస్తున్న, ఇంకో సైడ్ బట్టి విక్రమార్క గారు చేశారు. ప్రచార కమిటీ చైర్మన్ గా మతియాజ్ గౌడ్ గారు ఉన్నారు. కాబట్టి రకరకాల పార్టీ ఒక్కోసారి ఒక్కొక్కరికి అవకాశం ఇస్తారు. దానిలో బాగా అదేవిధంగా వేం నరేంద్ర రెడ్డి గారు అంటే మన 2015లో జాయిన్ అయితే ఇప్పటికి ఎంతండి 2010 9 సంవత్సరాలు. అరే డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీలో పోయిన సబితి ఇంద్రారెడ్డికి మంత్రిస్తే మీకు కరెక్ట్, ఆ పార్టీలో పోతారని చెప్తున్నారా? తలస్థాన శ్రీనివాస టీడీపీ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో మంత్రిస్తే కరెక్ట్. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ నిర్ణయం తీసుకుంటే వేం నరేంద్ర గారు ఎట్టించిన వేం నరేంద్ర పార్టీ నిర్ణయాన్ని మీరెట్లా వ్యతిరేకిస్తారు? అంటే మీకు వర్గాలు ఉండాలి, మీ మనసులు ఉండాలా, మీరు మాత్రం వేరే వాళ్ళని జగిత్యాలలో తయారు చేయలేరు. ఏమన్నా అర్థం ఉందా? లాస్ట్ జిల్లా అధ్యక్షుడు మీకు ఇచ్చారు కదా, అదే కాకుండా మీకు ఏమన్నా అన్ని మరి వైస్ చైర్మన్ ఎవరు ఇచ్చారు? మీ వర్గానికే ఇచ్చారు కదా చైర్మన్, వారు తీసుకుని వైస్ చైర్మన్. మరి మీకు ఎన్నిసార్లు టికెట్ ఇచ్చినప్పుడు ఆ జిల్లాలో నాయకులు ఎంత బాధపడి ఉంటారు మరి? అంతే కదా. మీకు నిజామాబాద్లో ఎంపీకి టికెట్ తీసుకుంటారు, తర్వాత మెదక్ మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, అదేవిధంగా దానికి సంబంధించి ఎమ్మెల్సీ మీరు తీసుకుని మొన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పోటీ చేయంటే నేను పోటీ చేయని చెప్తాను. మరి అంటే మీరు 2019లో మాత్రం పోటీ చేస్తారు, మళ్ళీ 23లో ఓడిపోయిన తర్వాత ఎంపీ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేట్ వచ్చి చేయండి అంటే చేయని పరిస్థితి. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద నిందలు చేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది అట్లా చేసి తొక్కుండ అనేది రేవంత్ రెడ్డి గారు రాజకీయ స్టేట్మెంట్ మస్తు ఇస్తారు. ఏమన్నా నిన్ను తొక్కుతని చెప్పిరా, లేకపోతే నీకేమైనా నష్టం చేసిరా, టికెట్ ఇవ్వకుండా ఏమన్నా ఇబ్బంది పెట్టిరా మీకేమన్నా? కాబట్టి అనవసరంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం జీవన్ రెడ్డి గారు చేసి, అసలు వాస్తవం చెప్పాలంటే రెబల్స్ పెట్టినప్పుడే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేయకుండా ఇంకా గౌరవించి పెద్ద మనిషి 42 సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటుంది కదా, సరే దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది అని చెప్పి పార్టీ ఆలోచించి చాలా మంది మంత్రులు, ఏసీ సెక్రటరీ వంశేంద్ర రెడ్డి గారు, మీనాక్షి నటరాజన్ గారు, సచిన్ సావత్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, దిద్దుల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత మేడిపల్లి సత్యం గారు అందరూ ఇంటికి పోతే ఏకంగా కాంగ్రెస్ పార్టీ నవమానం. ఇంకోటి గంగిరెడ్డి గారు చనిపోయాడు, ఎవరు పోయారు? పోలేదా? శ్రీధరబాబు గారు పోలేదా? అదే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు పోలేదా? ఆ జిల్లా నాయకులంతా పోలేదా? మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడలేదా? అది హత్య విషయంలో మాట్లాడని చెప్పి అదొక నిందేస్తాడు. అదే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. పార్టీ అవసరాలు చూసి ఏ నిర్ణయం తీసుకున్నారో స్వాగతించాలి. అదే పార్టీ పదవి లేకుండా మా చేస్తున్నట్టు మా హనుమంతరావు అన్న మాత్రం పార్టీ లాయలిస్ట్గా ఉంటాడు. నేను లాయలిస్ట్ అని చెప్తూనే కాంగ్రెస్ పార్టీని ప్రతిరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మీడియా వేదికగా విమర్శలు చేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ భరణం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోకుండా పెద్ద మనిషి అని చెప్పేసి మేము ఉపేక్షిస్తే ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి ఏకంగా కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం చేసి ఎవరు కూడా స్వాగతించారు. ఖచ్చితంగా కాలం సమానం చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అందరూ తెలుసు కదా. డి శ్రీనివాస్ గారిని ఎట్లా సస్పెండ్ చేసిరో చూసిరు, ఆలనేంద్ర గారిని ఎట్లా సస్పెండ్ చేసిరో చూసిరు, విజయశాంతి గారు చూసిరు, ఈటల రాజేంద్ర గారు చూసిరు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూసిరు, తర్వాత రెహమాన్ గారు చూసిరు, రవీంద్ర నాయక్ చూసిరు. ఒకరు కాదు 100 మంది వాళ్ళ చిట్ట. వాళ్ళు ఏ విధంగా అవమానించారు, ఏ విధంగా కనీసం సోకాజ్ నోటీస్ చేయకుండా ఎట్లా సస్పెండ్, వాళ్ళ కూతురే చెప్తుంది. కూతురు ప్రశ్నలకే సమాధానం చెప్పలే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో పోయి భారతీయ జనతా మాకేమో అభ్యంతరం లేదు, వారికి స్వేచ్ఛ ఉంది, ఏ పార్టీలో పోయినా పోయే హక్కు ఉంది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఆశి చూచి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకాశాలు ఇస్తే అవకాశం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు బదనాం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా పదవులు లేకుండా లేరు కదా, ఏమన్నా ఉత్తమం ఉన్నారా మీరేమన్నా? ఈ 4 రోజులు పదవి లేకపోతేనే కాంగ్రెస్ పార్టీ ఇన్ని విమర్శలు చేసి ఏకంగా రెబల్ అభ్యర్థులు పెట్టి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి పార్టీని ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీని కడిగి కంపాన పోసి ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోకుండా మీకు గౌరవిస్తే ఆ గౌరవాన్ని నిలుపుకోకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించదు. ఖచ్చితంగా సమాజం గమనిస్తుంది. కాంగ్రెస్ పార్టీగా వారు చేయాల్సిన దాంట్లో 100% కాంగ్రెస్ పార్టీ వారి న్యాయం. మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? మంత్రి పదవి ఎట్టిస్తారు సార్? ఓడిపోతే ఎమ్మెల్సీ ఉన్న ఏ వ్యక్తి కన్నా మంత్రి ఇచ్చారా మీరు చెప్పండి? జగ్గారెడ్డి గారు ఓడిపోయారు, వారికి ఇవ్వలేదు. అదే కాకుండా మదియాజ్ గౌడ్ గారు ఓడిపోయిన షబ్బీర్ అలీ గారికి వెంటనే షబ్బీర్ అలీ గారు అదే సార్ 23లో ఓడిపోతే 24లో మీకు ఎంపీ ఇచ్చారు. మీరు ఎంపీ పోటీ చేయకపోతే మీకు ఇచ్చేదే వాళ్ళేమో 2 అవకాశాలు వచ్చినాయి కదా మీకు. షబ్బీర్ అలీ గారు కామారెడ్డి వదిలేసి నిజామాబాద్ అర్బన్ బోర్డు పోయిండు, పార్టీ కోసం త్యాగం చేసిన కాబట్టి తీసుకొచ్చి జగ్గారెడ్డి భార్యకు కూడా ఇచ్చారు. ఎవరికి? జగ్గారెడ్డి భార్య కూడా జగ్గారెడ్డి భార్య జిల్లా అధ్యక్షురాలు. ఆమె
జిల్లా అధ్యక్షురాలు ఆమె ఎమ్మెల్సీ పోటీ చేసింది. ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో 2020 ఎమ్మెల్సీ పోటీ చేసింది. ఆనాడు పార్టీ కోసం నిలబడ్డందుకు వారికి టీజీఐఏసీ చైర్మన్ ఇచ్చారు. మీకు ఇచ్చారు కదా 2 అవకాశాలు ఇచ్చారు. మీకు ఎమ్మెల్సీ పోటీ చేయలేదు. మీరు చెప్పిన వారికి జిల్లా అధ్యక్షుడు, మీరు చెప్తే అడ్లు లక్ష్మణ్ మంత్రి ఇచ్చారు, మేడిపల్లి సత్యంకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అరే ఒకటిగా మీకు ఇంకోటి మీ మున్సిపల్లో వైస్ చైర్మన్ మీకు ఇచ్చారు. అరే ఇప్పుడు ఏమైనా మీరు ఎమ్మెల్యే అవుతారా నాకు అర్థం కాదు. అనవసరంగా రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం ప్రతిపక్షాల తిరుపతి రెడ్డి గారు పడ్డారు అనేది చాలా స్పష్టంగా తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ చెప్పండి శరత్ గారు.